కాకినాడ జగన్నాథపురం బచ్చిరామం మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన బడివైపు ఒక అడుగు 3.0 కార్యక్రమం విద్యార్థుల్లో తెలుగు భాషపై మమకారాన్ని, సాహిత్యంపై అభిరుచిని పెంపొందించేలా ఉందని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు అన్నారు. ఈ సందర్భంగా అవధానం అద్భుత సమ్మోహనంలో భాగంగా విద్యార్థుల అపూర్వ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు మాట్లాడుతూ బడివైపు ఒక అడుగు 3.0 కార్యక్రమం విద్యార్థుల్లో తెలుగు భాషపై మమకారాన్ని, సాహిత్యంపై అభిరుచిని పెంపొందించడంలో విశేషంగా నిలిచిందన్నారు. ముఖ్యంగా భాషా పాండిత్యం, సాహితీ నైపుణ్యానికి అవసరమయ్యే అవధానం కార్యక్రమం మాటల జలపాతాలతో ప్రేక్షకులను భక్తిభావ భావుకథల ప్రపంచంలోనికి తీసుకువెళ్లిందన్నారు. సాధారణంగా ప్రవీణ పండితులు, పాండిత్య నిపుణులు మాత్రమే నిర్వహించగలిగిన ఈ అవధానం ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన మాటల చాతుర్యం, పద సమ్మేళనం, తక్షణ ప్రతిబింబ స్పందనలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయని అన్నారు. శబ్దాలానందం, చందోభంగిమ, అలంకార శోభతో నిండిన ఈ కవితా కదలికలు చిన్నారుల్లో భవిష్యత్ సాహితీ వ్యక్తుల పుట్టుకకు పునాది వేస్తాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ ఇటువంటి సాహిత్య కార్యక్రమాలు నిర్వహించిన తెలుగు ఉపాధ్యాయులు గంగారాం, సన్యాసిరావు, అనురాధలను ఘనంగా సత్కరించారు. నమస్కారం. ఈరోజు కాకినాడ జగన్నాథపురంలో మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ అంటే చర్చ్ స్క్వేర్లో ఉండేది. సో ఈ స్కూల్ అన్నది నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గర్ల్స్ స్కూల్ అని చెప్పొచ్చు కాకినాడలో. సో మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి ఆదేశాలతో ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీట్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఈ స్కూల్లో 1050 వరకుని గర్ల్స్ చదువుతున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ వచ్చేసి మేము ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ అన్నది పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఏ స్టెప్స్ తీసుకుంటుందన్న దాని మీద ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడానికి పేరెంట్స్కి తెలియచేయాలి. అంటే హౌ సేఫ్ దే ఆర్ ఎట్ స్కూల్ అని చెప్పి. సో ఇక్కడ 6th నుంచి స్టాండర్డ్ 10th వరకు ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి పిల్లలకి స్కూల్ బుక్స్ విషయాలు అయితే టెక్స్ట్ బుక్స్ బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ ఇంకా తెలుగు మీడియం రెండు దాంట్లో కూడా వాళ్ళకి బోధించడం జరుగుతుంది. అలాగే అసెస్మెంట్ బుక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే విలువలతో కూడిన బుక్స్ అంటే మోరల్ సైన్స్ బుక్స్ కూడా ఇచ్చే పిల్లలకిలోని మంచి హ్యాబిట్స్ అన్నది ఇన్కల్కేట్ చేయాలనే ఉద్దేశంతో పిల్లలకి బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఇది ఒకటి. ఎడ్యుకేషన్ సెక్టర్ అయితే ఫుడ్ అండ్ శానిటేషన్ కూడా చాలా ద బెస్ట్ ఫుడ్లో అయితే ఆరోగ్యకరమైన ఫుడ్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే స్కూల్ యొక్క క్లీన్లీనెస్, శానిటేషన్ అన్నది కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నది. సో ఈ పేరెంట్స్ టీచర్ మీట్ వల్ల పేరెంట్స్కి టీచర్స్కి ఇంటరాక్షన్ బాగా అంటే కలిగి పిల్లలు ఏమైనా సమస్యలు కానీ ఏదైనా ఉంటేనే వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి టీచర్స్ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకుని ఇంకా ఏం చేస్తే పిల్లల్లో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లలు ఏ రంగాల్లో ఉన్నారు అన్న దాంట్లో నుంచి వాళ్ళ నుంచి వెలికి తీసి అంటే ఎడ్యుకేషన్ అవ్వండి, స్పోర్ట్స్ అవ్వండి, యోగా అవ్వండి, ఎందుకంటే ఏ క్వాలిటీస్ అయితే పిల్లలు ఉన్నాయో అన్నింటి నుంచి కూడా పిల్లలు బయట తీసుకొచ్చి వాళ్ళకి క్వాలిటీ లైఫ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. సో గవర్నమెంట్లో ఉన్న ఈ స్కూల్స్ అన్నీ కూడా మున్సిపల్ స్కూల్స్ అన్నీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాయి. ఎందుకంటే ఇది ద బెస్ట్ అంటే ఈ నాలో చరిత్రలో మనకి మంచి ఇనిషియేటివ్స్ అన్నది రీసెంట్గా వచ్చిన కూటమి ప్రభుత్వం దగ్గర తీసుకునే ఇనిషియేటివ్ ఒక సక్సెస్ఫుల్ చాలా అయ్యింది. సో దీని అందరికీ కూడా అందరూ సహకరిస్తారని కోరుతున్నాను. అలాగే పేరెంట్స్, టీచర్స్, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇలాంటి ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్గా జరుగుతుందో లేదన్నా చూసుకోవాల్సిన అందరి బాధ్యత కూడా ఉన్నది. సో లెట్స్ విష్ ఆల్ ద చిల్డ్రన్ బెటర్ బెస్ట్ ఫ్యూచర్.